నడవటం, ఆగటం, విశ్రాంతి తీసుకోవటం, అలాగే శ్వాసని నింపుకొని మళ్ళీ నిలబడటం, ఆ తర్వాత పునః యాత్రని ప్రారంభించటం. ఇవన్నీ జీవితంలో అంతర్భాగాలు. వీటి నుంచి మీరు తప్పించుకోలేరు. కానీ మీరు వీటిని మీ జీవితంలో ఎలా ఉపయోగించుకుంటారో, ఎలా పనిలోకి తీసుకొస్తారో అది మీపైనే ఆధారపడి ఉంటుంది. ఓడినవాడు జీవితంలో ఆగిపోతాడు, అలాగే గెలిచినవాడు కూడా జీవితంలో ఆగిపోతాడు. ఓడిపోయినవాడు ఆగిపోతాడు అలసిపోయి, గెలిచినవాడు ఆగిపోతాడు కేవలం ఆ స్థాయికి చేరుకున్న తర్వాతే. కనుక మీరు ఎప్పటికప్పుడు ఆగాల్సిందే. అలాగే అది జరుగుతుంది కూడా. కానీ మీకు ఎలా ఆగిపోవాలనుంది, అలసిపోయా లేదా ఆ స్థాయికి చేరుకున్న తర్వాత, ఆ నిర్ణయం మీ మీదే ఆధారపడుతుంది. అయితే ఆగి చూడండి, కానీ అలసిపోయి కాదు. ఎందుకంటే మీరు ఆ స్థాయిని చేరుకోవాలి, పునఃయాత్రని ప్రారంభించాలి, అలాగే గెలిచి ఆ స్థాయికి చేరుకోవాలి కూడా. రాధాకృష్ణ.